తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హరే కృష్ణ, నేను గీతాంజలి. సుమన్ టీవీకి స్వాగతం. రాబోతున్నది పాండవ నిర్జల ఏకాదశి. మరి ఈ ఏకాదశిన ఎలా మనం వ్రత నియమం పాటించాలి? ఆహార నియమాలు ఎలా ఉంటాయి? నిర్జల అని ఉంది అంటే మనం మంచినీటిని కూడా తాగకుండా ఈ ఏకాదశి వ్రతం చేయాలా? అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక్కొక్క ఏకాదశి ఒక్కో పేరుతో వస్తుంది, ఆ ఫలితం కూడా మనకు అందులో ఉంటుంది. మరి ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ప్రత్యేకంగా విశిష్టత ఏంటో మాట్లాడుకుందాం. వివరించబోతున్నారు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో. మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. మరి వారిని అడిగి తెలుసుకుందామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏకాదశి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయో ప్రభుజీ గారిని అడగాలి, ఎలా చేయాలి, మేము పాటిద్దాం అనుకుంటున్నాము, ప్రారంభిద్దాం అనుకుంటున్నాము 24 ఏకాదశులు అని చెప్పి అడిగారు. అందులో భాగంగా రాబోతున్నటువంటి ఏకాదశి గురించి విశిష్టత, అలాగే అసలు ఎలా పాటించాలి, ప్రత్యేకత మాట్లాడు. సంవత్సరంలో అన్ని ఏకాదశులు మనం నిర్జలు ఉండలేకపోతాం. సఫల లేదా సజ్జల, ఇలా కొంతమంది పాలు పండ్లు తీసుకొని ఏకాదశి ఉంటారు, కొంతమంది నీరు తాగి ఏకాదశి ఉంటారు, కొంతమంది ఏకాదశి యుక్తమైన ఆహారమును స్వీకరిస్తూ ఉంటారు. అంటే కొన్ని రకాల మిలెట్స్ అని అంటారు, వాటిని సాబుదానా, ఇలాంటివి వారి వారి పరిస్థితులు, వాళ్ళ ఆరోగ్యాన్ని దాన్ని బట్టి. కానీ సంవత్సరం మొత్తము నిర్జల ఉండే ఫలితం కానీ కావాలి అంటే ఇప్పుడు వచ్చే 25వ తారీఖు వచ్చే ఏకాదశిని పాండవ నిర్జల ఏకాదశి అని అంటారు. భీముడికి ప్రసాదం బాగా ఇష్టం, తెలుసు కదా మీకు. అయితే పాపం భీముడు అన్నాడట, అయ్యా నేను ప్రతి ఏకాదశి అయితే నిర్జలు ఉండలేను, మరి నాకేంటి పరిస్థితి అని అంటే, ఈ ఏకాదశి కానీ నువ్వు నిర్జలు ఉంటే అన్ని ఏకాదశులు నిర్జల వ్రతం ఉన్న ఫలితాన్ని ఇస్తాము అని భగవానుడు అనుగ్రహించారు. దాన్ని పాండవ నిర్జల ఏకాదశి. ఇది ఒక్క ఏకాదశి మనం నిర్జల వ్రతం చేసే ప్రయత్నం చెయ్యాలి. అంటే నీరు తాగకూడదు, ప్రయత్నం చెయ్యాలి. అంటే నేను చెప్పలేను ఇక నీళ్ళు తాగకుండా ఉండండి, ఆయన కళ్ళు కింద పడిపోయారు అనుకోండి. నియమం ఏంటంటే అసలు నీళ్లు తాగకూడదు. పాండవ నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తీసుకోకూడదు. అదొక్క ఏకాదశికి చాలా ముఖ్యం. అసలు అన్ని ఏకాదశులు అలా ఉండాలి, ఐడియల్ స్టాండర్డ్. కానీ నెక్స్ట్ స్టాండర్డ్ సజ్జల, వాటర్ తీసుకొని. నెక్స్ట్ స్టాండర్డ్ సఫల అంటే ఫలములు తీసుకొని. దాని తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ సాబుదానా, ఇట్లాంటివి గ్రెయిన్స్, గోధుమ పిండి, బియ్యము, పప్పులు ఇలాంటివి తినకుండా ఉండటం. తర్వాత సాబుదానా తీసుకోవాలి. లేదా కొన్నిసార్లు కొంతమంది మధ్యాహ్నం వరకు ఉపవాసం చేసి మధ్యాహ్నం తర్వాత సాబుదానా తీసుకోవటం, సాయంత్రం వరకు, అలా రకరకాలు ఉంటాయి. కానీ ఈ ఏకాదశికి నియమం, విశేష నియమం ఏంటంటే నిర్జల వ్రతం. ఎవరికైతే వీలుంటుందో, ఆరోగ్యం బాగుందో, అన్ని రకాలు చేయగలుగుతారో చెయ్యండి. లేకపోతే ఇంకా వాళ్ళ విధానాలు నేను చెప్పకూడదు, ఎందుకంటే అది పాండవ నిర్జల ఏకాదశి. అది నిర్జల ఏకాదశి, నిర్జల వ్రతాన్ని ఆ రోజు ఆచరించాలి. ఉత్తి ఉపవాసం కాదండి ఏకాదశి అంటే. ఇది తెలుసుకోవాలి. ఉపవాసము అంటే దగ్గరగా ఉండుట. ఉపవాసము అంటే ఏమంటారు దీన్ని, అన్నం మానేయటం అని కాదు. ప్రధాన నియమము భగవంతుడి దగ్గర ఉండటం. మీరు చూడండి, భగవంతుడి దగ్గర ఉండాలంటే మనం కిచెన్ లోంచి బయటికి రావాలి కదా, లేకపోతే ప్రతి పూట ఇడ్లీలు, సాంబారు, చట్నీ, కారపొడి, రకరకాలు, మళ్ళీ మధ్యాహ్నం పూట అన్నం, పప్పు, కూర, సాంబారు, అవి ఇవి చేసుకొని మళ్ళీ వీటిని గిన్నెలు తోముకోవడం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఆహారం, మళ్ళీ సాయంత్రం పూట ఆయన గారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆయన కాదు. కిచెన్ లోంచి బయటకు వస్తే కదా దేవుడి దగ్గర నుంచి ఉండగలుగుతాం. కాబట్టి ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. అంటే కేవలం ఆడవాళ్ళు చేయాలా ఉపవాస వ్రతము? అసలు పూజ ఎవరు చేయాలి, భక్తి ఎవరికి కావాలి? ఫస్ట్ మగవాడికి కావాలి. ఇంట్లో ఆరాధన ఎవరు చేయాలి అంటే ఇంట్లో ఉండే పురుషులు చేయాలి. భక్తి ఎవరు చేయాలి అంటే ఇంట్లో ఉండే పురుషులు చేయాలి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ నియమం ఏంటంటే, మగవారి లోపల మనకి కొద్దిగా ఆధ్యాత్మికత తక్కువగా అనిపిస్తుంటుంది. ఏదో పూజ పునస్కారాలు అంటే ఆడవాళ్ళ పని అని ఒక రకమైన విషయం సమాజంలో నడిచిపోయింది. కానీ భగవంతుడి యొక్క కృప కేవలం మీ భార్యకు వస్తే సరిపోతుందా అంటే కాదు కదా, అందరికీ రావాలి. ఇంటి పెద్దకు వచ్చింది అనుకోండి, అందరికి వచ్చినట్టు. కాబట్టి మగవారు చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికత చేతన అనేది పెంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేయాలి, ఇంటిల్లిపాది ఆ రోజు పాండవ నిర్జల ఏకాదశి రోజు చక్కగా భగవంతుడిని, స్వామిని ఆరాధన, తులసితో అర్చన. ముందు రోజే తులసి తీసుకొని చక్కగా తులసితో అర్చన, విశేషమైన క్షీరము అలాంటివి నైవేద్యం పెట్టి, దాని తర్వాత భగవంతుడికి చక్కగా పూలమాలతో అలంకరణ చేసుకొని, భగవంతుడి యొక్క నామజపం చేసుకొని, ఆలయానికి వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకొని, గోవుల దగ్గరికి వెళ్ళి గోవుల యొక్క సేవ చేసుకొని, ఇట్లా
భగవంతుడి గురించి వింటూ, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ, భగవంతుడి యొక్క ఆరాధనతో గడపడమే ఉపవాసం. కాబట్టి ఈ ఆపర్చునిటీ ఎవరికైతే శక్తి ఉందో అస్సలు మిస్ కాకూడదు. పాండవ నిర్జల ఏకాదశి తప్పకుండా చేయండి. పాండవ నిర్జల ఏకాదశి కాకుండా అన్ని ఏకాదశి వ్రతం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏకాదశి వ్రతం ఎందుకు ఉండాలి, ఏకాదశి వ్రతం ఎలా ఉండాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి. అవి తప్పకుండా వినండి. చాలా మంది వినారు. ఎందుకంటే ఏకాదశి సరైన జ్ఞానం లేదు. అంటే పాపం చాలా రకరకాల వర్జన్స్ ఉన్నాయి. కానీ ధార్మికంగా శాస్త్రానుసారంగా ఏకాదశి వ్రతం ఎలా మనం ఈ సమయంలో చెయ్యొచ్చు అని ఆ 2 వీడియోస్లో ఉన్నాయి. అని తప్పకుండా వింటే అన్ని విషయాలు ఏకాదశికి సంపూర్ణమైన విషయాలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు వచ్చే ఏకాదశి పాండవ నిర్జల ఏకాదశి చాలా ముఖ్యమైన ఏకాదశి. నిర్జల వ్రతం ఉంటే చాలా మంచిది. అన్ని ఏకాదశులు నిర్జల వ్రతం ఉన్న ఫలితము ఈ ఒక్క ఏకాదశి నిర్జల ఉండటం వల్ల లభిస్తుంది. ఇప్పుడు వ్రతంలో ఆచరించే వాళ్ళు ప్రారంభిస్తారు, కొత్తగా ప్రారంభించాలనుకునే ఏ ఏకాదశికైనా ప్రారంభం చేయొచ్చు. అవునా? ఓకే. మేము ఆ ఏకాదశికి ప్రారంభం చేస్తాం. అంటే జ్యేష్ఠ ఆ ఏకాదశి రోజు ఏదైనా వచ్చింది అనుకోండి, అయిపోయి ఇంకా మళ్ళీ ఆ ఏకాదశి అంటాడు. అలా ఏకాదశులు పోతూనే ఉన్నాయి, సంవత్సరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ ఏకాదశి ఉపవాసం పట్టాడు. మంచి విషయాలకేమో ముహూర్తం చూస్తాడు, చెడు విషయం ఏమో ఎప్పుడేం చేస్తాడు మనోడు. ఎంత ఇప్పుడు టీవీ సినిమా చూడాలి, ముహూర్తానికి వెళ్తారా అండి? అసలు అది గుర్తే రాదు. పూజ చేయడానికి ఎందుకండి మీకు వ్రతం, ఏకాదశి వ్రతం చేయడానికి ముహూర్తం ఎందుకండి? ఏ మంచి పని, భగవంతుడికి సంబంధించిన ఏ మంచి పని అయినా ఎప్పుడైనా చేయొచ్చు. ముహూర్తం ఎప్పుడు చూడాలి తెలుసా? మన కోసం చేసే ప్రతి పనికి ముహూర్తం చూడాలి, భగవంతుడి కోసం చేసే పనికి ముహూర్తం చూడాల్సిన అవసరం. ఏకాదశి భగవత్ ప్రీత్యర్థం మనం చేస్తున్నాం. అంటే ఇవి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం కఠినమే, కానీ ఇది హయ్యర్ ప్రిన్సిపల్ అంటారు. భగవంతుడి యొక్క సేవ ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు ఏ స్థితిలో భగవంతుడి యొక్క స్మరణ చేసినా, భగవంతుడిని స్థలించుకున్నా భగవంతుడు అనుగ్రహిస్తాడు. దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏ ఏకాదశి నుంచి పట్టాలి వ్రతం? మీ మనసులోకి వచ్చి ఏకాదశి వ్రతం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత వచ్చే ఏకాదశి నుంచి అంతే. ఏ ఏకాదశి కోసం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏకాదశి చేయాలి. ఏమంటారు, ఏకాదశి వ్రతం చేయాలంటే రాత్రంతా జాగరణ ఉండాలంటే కదండి, అందుకే మేము ఉండవండి. అయ్యా ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యండి. కనీసం ఉపవాసం, జాగరణ ఉండకపోతే పర్వాలేదు, కనీసం ఉపవాసం. జాగరణ ఉండను కాబట్టి ఉపవాసం కూడా చెయ్యండి. ఉపవాసాలు ఇవేమి చేయలేవండి, జస్ట్ తలుచుకుంటాము అంతే కొంతమంది అంటారు. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని అత్యవసరమైన నియమాలు ఉంటాయి, ఇవి చెయ్యాల్సిందే అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, యూనిఫామ్ వేసుకొని రావాలి. చాలా మంది పిల్లలు కొత్త యూనిఫామ్ కొనుక్కుంటారు, కొత్త షూస్ కొనుక్కుంటారు, అవునా కదా? కొంతమంది కొత్త యూనిఫామ్ కొనుక్కోలేరు, లాస్ట్ ఇయర్ యూనిఫామ్ ని కంటిన్యూ చేస్తారు. ఒకళ్ళు అన్నారు అనుకోండి, నేను కొత్త యూనిఫామ్ కొనుక్కోను కాబట్టి ఈ ఇయర్ అంతా నేను సివిల్ డ్రెస్ లో వస్తాను. ఒప్పుకుంటారా స్కూల్ వాళ్ళు? కుదరదు కదా. ప్రేక్షకులకు ఏమంటున్నా అంటే, మీరు రాత్రి జాగరణ చేయలేము, కొత్త యూనిఫామ్ కొనుక్కోలేము, పర్వాలేదు, పాత యూనిఫామ్ వేసుకోవచ్చు కదా. కనీసం ఉపవాస నియమమైనా పాటించు. నేను ఉపవాసం కూడా చేయను, కానీ నేను క్లాస్ అటెండ్ అవుతా అంటే సివిల్ డ్రెస్ లో క్లాస్ అటెండ్ అవుతుందా చెప్పండి? యాక్సెప్ట్ చేయండి. కనీస నియమం పాటించాలి. వాట్ ఎవర్ ఇస్ బేసిక్. యూనిఫామ్ లో రా, చదువుకో, గుడ్. కొత్త యూనిఫామ్ వేసుకొని వస్తా, వెరీ గుడ్, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. కొత్త షూస్ కొనుక్కుంటా, నో ప్రాబ్లం, కొనుక్కో, నీకు ఇష్టం లేదు. నేను రాత్రంతా జాగరణ చేస్తా, ఓకే. భగవంతుడి యొక్క జపం చేస్తూ సినిమాలకి వెళ్ళి గట్రా చేయకండి జాగరణ. ఎందుకంటే మనం ఏదైనా చెప్పామనుకోండి, జాగరణ ఉండమన్నారు, సరే ఏం సినిమా చూద్దాం, రాత్రంతా అని సినిమా చూసి పాపం వస్తుంది, పుణ్యం రాదు. కాబట్టి రాత్రంతా భగవన్ నామస్మరణ చేస్తూ జాగరణ ఉంటావా, వెరీ గుడ్. లేదండి, కనీసం ఉపవాసం, అట్లీస్ట్ యూనిఫామ్ వేసుకో అన్నట్టుగా అట్లీస్ట్ ఉపవాసం ఉండి భగవంతుడి యొక్క నామస్మరణ చేయి. ఎలా ఉపవాసం చేస్తాం? నిర్జల చేయగలిగితే నిర్జల చేయి, సజ్జల చేయగలిగితే సజ్జల చేయి, సఫల చేయగలిగితే సఫల చేయి, లేదా సాబుదానా ఇత్యాది కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఆ వీడియోలలో ఉన్న చాలా పెద్ద లిస్టే ఉందండి. దాని ప్రకారంగా సాంప్రదాయ అనుసారంగా చేసుకోవడం ప్రయత్నం. చాలా చక్కగా చెప్పారు. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది ఏకాదశి కోసం. హరే కృష్ణ. హరే కృష్ణ.